కూటమి సర్కారు దూకుడుతో వైసీపీలో ఉక్కపోత మొదలైందా? నియోజకవర్గాలకు సరైన ఇన్ఛార్జీలు దొరక్క ఇబ్బంది పడుతుందా? దాని నుంచి డైవర్ట్ అయ్యేందుకు వైసీపీ ముద్రగడను రంగంలోకి దించిందా? సీఎం చంద్రబాబుకు లేఖ వెనుక ఏం జరిగింది? రెడ్ బుక్ పేరుతో బీభత్సం వద్దని ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. కాపు నేతగా పేరు పొందిన వైసీపీ నేత ముద్రగడ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఫ్యాన్ పార్టీ నుంచి గట్టిగా మాట్లాడే నేతలు లేకపోవడంతో నేరుగా ఆయనను హైకమాండ్ రంగంలోకి దించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ముద్రగడ ఓ లేఖ అయితే రాశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రస్తావిస్తూ మీ పాత రాజకీయ స్నేహితుడు ముద్రగడ అంటూ రాసుకొచ్చారు. 1995లో టీడీపీలో పనిచేశాను. అప్పటి మీ పాలనలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు బనాయించలేదు. అందుకే పాత స్నేహితులంటూ అభివర్ణించాలని లేఖలో తెలిపారు. మీ కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బీభత్సం సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, లోకేష్ కు విషయం అర్థమైనట్టు చెప్పాలని చంద్రబాబుకి లేఖలో సూచించారు ముద్రగడ పద్మనాభరెడ్డి. అధికారం, ఆస్తులు ఎప్పుడు సొంతం కాదని, తిరిగి జగన్ అధికారంలోకి వస్తారన్నది అందులో మరొక పాయింట్. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేయాలని అనుకోలేదన్నారు. దెబ్బతిన్న కార్యకర్తలు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని మనసులోని మాట బయట పెట్టారు పద్మనాభరెడ్డి. మీ కుమారుడు లోకేష్ ను రెచ్చిపోవద్దని చెప్పండి. రేపటి రోజున జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఆ రోజు పరిస్థితులు సవ్యంగా ఉండాలంటే ఈ రోజు మనం ఎలా ప్రవర్తించామనేది తెలుసుకోవాలని లేఖలో ముందస్తు హెచ్చరిక జారీ చేశారు ముద్రగడ పద్మనాభరెడ్డి. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మీరు హోందాగా రాజకీయాలు చేసేవారు, ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వాటికి లోకేష్ వివరించాలని విన్నవిస్తూ లేఖలో ప్రస్తావించారు. ఒక విధంగా చెప్పాలంటే ముద్రగడ ద్వారా సీఎం చంద్రబాబు సర్కార్ని వైసీపీ టార్గెట్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఆనాడు వైసీపీలో జరిగిన ఘటనలను ముద్రగడ ఏమాత్రం ప్రస్తావించలేదు. జగన్ సౌమ్యుడిగా చెప్పుకొచ్చారు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. గతంలో 2014-19 సమయంలో అప్పట్లో కూడా సీఎం చంద్రబాబును తొలుత ఈ విధంగానే లేఖ రాశారు ముద్రగడ. ఆ తర్వాత తుని రైలు ఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ లెక్కన ముద్రగడ ముసుగులో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌట్ టీడీపీ నేతల్లో మొదలైపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ ని టార్గెట్ చేసుకుంది వైసీపీ. అధినేత జగన్ సైతం పదే పదే ఆ పేరు ప్రస్తావించారు కూడా. ఈ వ్యవహారాన్ని ముద్రగడ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అసలు రెడ్ బుక్ ఎప్పటి వరకు తాను ఓపెన్ చేయలేదని పలుమార్లు చెప్పుకొచ్చారు లోకేష్. అయితే వైసీపీ రూలింగ్ లో నేతలు ఆగడాలపై కూటమి సర్కారు వచ్చిన తర్వాత దృష్టి పెట్టింది. తొలుత విచారణ చేయిస్తుంది. ఆ తర్వాత కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బయటకు వచ్చి బలంగా పార్టీ వాయిస్ వినిపించలేకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ముద్రగడ లేఖతో వైసీపీ ఏం చేయబోతుందనేది మనకు ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు.